న్యూస్ చూస్తున్నారు. జగన్ శ్రీకాకుళం పర్యటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. వైసీపీ నేతల తీరుపై పోలీసు ఉన్నతాధికారుల ఆగ్రహానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహిళా ఎస్ఐ ప్రవళికపై దాడి ఘటనలో కీలక చర్యలకు ఆదేశించడం జరిగింది పోలీసు శాఖ. పోలీసులపైకి దూసుకొచ్చిన వారిని వదిలిపెట్టద్దంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేయాలని శ్రీకాకుళం పోలీసులకు ఆదేశించింది పోలీసు శాఖ. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. హోం డిపార్ట్మెంట్ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు పోలీసు శాఖ సిద్ధమవుతుంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదుకు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదని అంటూ ఉంది పోలీసు శాఖ. ఇంకోవైపు మహిళా ఎస్ఐ ప్రవళికని రక్షిస్తే కేసులేంటి అని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కేసులకు భయపడేది లేదంటున్నారు వైసీపీ నేత చింతాడ రవికుమార్. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న జగన్ శ్రీకాకుళం పర్యటనలో మరి ముఖ్యంగా సీదిరి అప్పలరాజుని పరామర్శించేందుకు ఆయన వెళ్ళడం జరిగింది. బట్ టైం అయిపోయింది, 5 గంటల వరకే పర్మిషన్ ఉండింది. కానీ ఆ తర్వాత పర్మిషన్ లేదు. ఈ క్రమంలో ఆ ర్యాలీగా వెళ్తున్న సందర్భంగా, ర్యాలీగా కూడా కాకపోవచ్చు ఆ మాట, బట్ పరామర్శించేందుకు జగన్ వెళ్తున్న క్రమంలో రోడ్ల మీద పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో పూర్తిగా ఆ మార్గం కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలోనే మీరు చూడొచ్చు విజువల్లో అక్కడ మహిళా ఎస్ఐ ప్రవళిక మధ్యలో ఉన్నారు. ఆమెతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు, అసభ్యంగా ప్రవర్తించారు కొంతమంది అనేది అక్కడ వినిపించిన మాట. ఇదే అంశాన్ని పోలీసు శాఖ చెప్తుంది. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారో ఒక మహిళ మీద, దట్టు ఒక ఎస్ఐ మీద అంటూ చెబుతూ ఉంది. బట్ ఇదే అంశానికి సంబంధించి వైసీపీ రియాక్ట్ అవుతుంది. వైసీపీ అంటోంది, మేము ఆమెను కాపాడే ప్రయత్నం చేశాము. వచ్చిన అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు ప్రవళిక మీద పడకుండా, ఆ ఎస్ఐ మీద, మహిళా ఎస్ఐ మీద పడకుండా, ఆమె మీదకి వెళ్లకుండా ఆమెను కాపాడే ప్రయత్నం చేసినందుకు కేసులు బనాయిస్తున్నారా? ఏంటి కక్ష సాధింపు చర్యలు? ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వైసీపీ రియాక్ట్ అయింది. వైసీపీ ఏముంటుంది ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ చింతాడ రవికుమార్ మాట్లాడుతున్నాను. ఆందాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. నిన్న శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కార్యక్రమం ఎంతో సక్సెస్ అయింది. అంటే ఆయనకి శ్రీకాకుళం జిల్లా ఎంతో ఘనమైనటువంటి స్వాగతం చెప్పింది. లక్షల మంది జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనకి ఒక ఘనమైనటువంటి స్వాగతం నన్ను చెప్పింది. అది చూసి తట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వం తాలూకా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా డైల్యూట్ చేయాలని, ఈ కార్యక్రమం తాలూకు సక్సెస్ ని తట్టుకోలేనటువంటి వ్యక్తి నా మీద ఒక లేనిపోని, అంటే ఏమీ జరగనటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ఏదో జరిగినట్టు ఈటీవీలోనా, ఆంధ్రజ్యోతిలోనా, ఏబిఎన్ పేపర్లోనా, ఈనాడు పేపర్లోనా, TV5లోనా డిబేట్లు పెట్టి సాక్షాత్తు హోమ్ మినిస్టర్, ఇంకా పార్థసారథి గారు, ఇంకొక 2 మినిస్టర్లు, వీళ్ళందరూ లేనిపోని డిబేట్లు పెట్టి నిన్న సక్సెస్ఫుల్ గా లక్షల మంది జనాలు తరలివచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూ శ్రీకాకుళం ప్రోగ్రామ్ ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం నేను చెప్తాను. మా ఆందాలవలస నియోజకవర్గం నుండి వేలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళబోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు గారి దగ్గరికి. అక్కడికి వేలాది మంది జనాలు మా ఆందాలవలస నియోజకవర్గం నుండి చేరుకుంటున్నారు. అనేక దగ్గరలో పోలీస్ ఆంక్షలు పెట్టారు, మాకు బారికేడ్లు పెట్టారు. అవన్నీ తప్పించుకొని అభిమానులు ఎవరికి వారుగా వచ్చి లాస్ట్కి ఒక పాయింట్ దగ్గరికి చేరుకుంటున్నారు. హైవే జంక్షన్ దగ్గరికి చేరుకుంటుంటే అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా భూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు.
అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడ నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకి తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. ఇది ఏబిఎన్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, టీవీ5 వాళ్ళు ఈ ఫోటోని లేకపోతే ఆ జరిగినటువంటి చిన్న వీడియోని ఆవిడ్ని మేము జాగ్రత్తగా పక్కకు తీసుకువెళ్తున్నాం. మేము ఆవిడ మధ్యలో ఉంటే కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఇబ్బంది కలుగుతుందని నేను చాలా క్లియర్ గా చెప్పాను. నేను మేడం మీకు బాగోలేదు, మీరు ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు పక్కకు వచ్చేయండి మేడం అని చెప్పాను. చెప్పేసి మళ్ళీ పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈ ఇష్యూ ఇది మేడం గారికి కూడా చాలా క్లియర్ గా తెలుసు అందరికీ. రైట్, అది మీ ఆరోగ్యం బాగాలేదు, మీరు పక్క తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని నేను చెప్పడం జరిగింది, అది వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పి వైసీపీ అంటూ ఉంది. అయితే దీని మీద హోమ్ మినిస్టర్ కూడా నిన్న రియాక్ట్ అయ్యారు, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ మాట్లాడుకొచ్చారు. ఇది కీచక పర్వం అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. ఇంత దారులు ఒక మహిళ పట్ల ఇంత అభ్యంతరకరంగా ఎలా ప్రవర్తిస్తారు అనేది హోమ్ మినిస్టర్ అనితేసిన స్టేట్మెంట్స్ నిన్న మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సత్యనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్యనాయుడు, ఎటువంటి చర్యలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ దిగుతూ ఉంది, ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? సత్యం, చూస్తే కనుక ఈ ఘటన నిన్న సాయంత్రం 4 గంటలకు చోటు చేసుకున్న వెంటనే కూడాను అక్కడ అంతా సమస్య సద్దుమణిగిపోయింది అనుకుంటే తరుణంలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోని ముందుగానే హోంశాఖ మంత్రి ఎవరైతే అనిత మాత్రం ఇది ఒక కీచక పర్వంగా వివరించారు. ఎందుకంటే ఆమదాలవలసిన నియోజకవర్గం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి చింతా రవికుమార్ తన అనుయాయులతో కలిసి జగన్ ఏదైతే మాజీ మంత్రి సిబి అప్పలరాజు ములాఖాత్ అయ్యేందుకు వస్తున్న నేపథ్యంలో వారికి నియరెస్ట్ NH60 హైవే ఏదంటే కొత్త రోడ్డు దగ్గర వై జంక్షన్ నుండి రైట్ సైడ్ కి వెళ్తే గోపీనగర్ దగ్గర సర్వీస్ రోడ్డు హైవే కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ గ్యాదర్ అవడానికి వీళ్ళందరూ బైక్ ర్యాలీగా వస్తున్నారు. కాకపోతే బైక్ ర్యాలీగా వస్తే గనక సర్వీస్ రోడ్ నుండి నాగావళి ఏదైతే వంతెన ఉందో వంతెన నుండి గనక అటువైపు నుండి వస్తే బ్లాక్ అవుతుంది, ట్రాఫిక్ ఇన్సూరెన్స్ అవుతుంది, లాండ్ ఆర్డర్ కూడా తలెత్తుందని చెప్పి ఆమె ఆ బైక్ ని కట్టడి చేసే నేపథ్యంలో బైక్ ని పక్కన పెట్టడంతో పాటు అక్కడ వెనక నుంచి అనుయాయులు మాత్రం ఆమె పట్ల విచక్షణ రాహిత్యంగా వ్యవహరించారు. అయితే ఆ వచ్చిన వారు విచక్షణ రాహిత్యంగా వ్యవహరించినప్పుడు కూడాను సమన్వయకర్త మాత్రం ఈ సమస్యను సద్దుమణులు చేసేందుకు ఎస్ఐతో సంప్రదింపులు జరిపారు. బూర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్న పవలిక అనేటువంటి మహిళా ఎస్ఐ ఆమెకి అక్కడ తన టీం తో పాటు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమెకి మెన్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. కాకపోతే యూజ్ గా ఒక్కసారిగా క్రౌడ్ రావడంతో వై జంక్షన్ కావడంతో రెండు పక్కలు కూడా వాళ్ళు స్ప్రెడ్ అయ్యారు. ఆ స్ప్రెడ్ అయిన క్రమంలో వాళ్ళు గోపీనగర్ వైపు వెళ్ళాలి. కానీ ఈ కట్టడి చేసిన క్రమంలో ఆమె బ్యారిగేట్లు కూడా అక్కడ వేసిన బ్యారిగేట్లను దాటి వీరు మాత్రం లోపలికి రావడండి. ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేయాలన్నటువంటి ఆమె డ్యూటీ డెడికేషన్ మాత్రం ఈ రోజు వెనక నుండి వచ్చినటువంటి అన్యాయంలో ఒక్కసారిగా జై జగన్ నినాదాలు చేయడం, ఈ నినాదాలన్నీ కూడా ఆమె చెవులు అంటే చెవులు పొడిచే విధంగా ఉండడంతో చెవులు రెండు కూడా చేతితో పట్టుకోవడం, ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ చూస్తున్న వీడియో చూస్తే కనుక చుట్టుముట్టి ఆమెని గెరవ్ చేసేందుకు చేసిన ప్రయత్నంగా మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఏ పరిణామాలు చోటు చేసుకునే ఒక మహిళ ఎస్ఐ స్థాయి ఆమె అక్కడ భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తుంది. ఆయన అధినేతను చూసేందుకు వచ్చినటువంటి అభిమానులు ఒక ఎత్తు అయితే సమన్వయకర్త కూడా సమన్వయం పాటించాలి, వారిని నచ్చ చెప్పాలి. నచ్చ చెప్పే ప్రయత్నం చేశారా లేదా పక్కన పెడితే లోకానికి మాత్రం ఆమెను పూర్తిగా గరావు చేసి ఇబ్బందులు గురి చేశారు అన్నటువంటి విషయాన్ని మాత్రం హోమ్ మినిస్టర్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. దీన్ని మంత్రి నారా లోకేష్ కూడా సీరియస్ తీసుకున్నారు. సుమోటాగా కేసు నమోదు చేయాలని చూసినప్పుడు కూడాను ఆమెని జిల్లా ఎస్పీ కూడా సంప్రదించారు. తాను అక్కడ డ్యూటీ చేస్తున్నాను, తన డ్యూటీ చేసిన నేపథ్యంలో ఆయన
తో పాటు జరిగినటువంటి నెగోషియేషన్ ఒక ఎత్తు, వెనక నుండి వచ్చిన కొంతమంది మాత్రం మహిళా ఎస్ఐ ఏం చేస్తుందిలే అన్నటువంటి ఒక చిన్న చూపు చూసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి మాత్రం ఆమె డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే మెన్ కూడా ఈ క్రౌడ్ లో ఇరుక్కుపోవడం, ఆమె నిస్సాయిగా ఉండిపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆమె కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టినా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమదాలవలస పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మొత్తం 22 మందిని నిందితులుగా చేర్చారు. అందులో A1 గా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గం సమన్వయకర్త ఉన్నారో చింతారు రవికుమార్ మాత్రం A1 చేశారు. మొన్న 20 మంది కూడాను ఆ ఎవరైతే గొడవ చేసిన వారిలో ఉన్నారో వీడియోతో పాటు ఫుటేజ్ ఆధారంగా వారిపై మీద కేసులు నమోదు చేశారు. కాకపోతే ఈ కేసుల్లో మాత్రం BNS సెక్షన్ 109, 189, 191, 221, 202, 121, అదేవిధంగా 74, 79, 359 ఇవన్నీ కూడాను నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద. ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ పై ఆ వైఎస్ఆర్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. అక్కడ గనక జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ల్యాండ్ ఆర్డర్ ను పరిరక్షించాల్సిన యూనిఫామ్ లో ఉన్నటువంటి మహిళా ఎస్ఐ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసినటువంటి ఈ ఆక్రోశం మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ఆవేదన కలిగిస్తుంది. తమ అభిమాన నేతను చూసేందుకు, అభివాదం చేసేందుకు గోపీనగర్ కి చేరుకోవాల్సినటువంటి ఈ వేలాది మంది బైక్ ర్యాలీని కట్టడి చేసి అంటే నడక మార్గం కూడా అక్కడికి వెళ్ళాలి. కానీ అది అప్రోచ్ రోడ్, నాగావళి వంతుడికి అప్రోచ్ రోడ్ కి ఇంకొక మార్గం లేదు. అంటే అటు వెహికల్స్ రాకపోకలు ఎక్కువ ఉంటే అక్కడికైనా కట్టడి చేయకపోతే మాత్రం 80% ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. ఆయన కాలువ ఎక్కడ ఆగిపోతుందన్న భయం కూడా పోలీసులు వెంటాడుతుంది. ఉదయం నుండి కూడా అటువైపు ట్రాఫిక్ మళ్లించినప్పుడు కూడా వారు మాత్రం అక్కడ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత జరిగినట్టు ఈ గలాటాలు మాత్రం పోలీసులు ఇప్పటికే 21 మందిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన విషయాన్ని ముందుకే పసిగట్టినటువంటి ఇన్ఛార్జితో పాటు మిగతా వాళ్ళ దగ్గర అజ్ఞాతులతో వెళ్లనే సమాచారం పోలీసులకి ఉంది. పోలీసులు మాత్రం ప్రత్యేక బృందాలు పెట్టి వారిని పట్టుకునేందుకు మాత్రం దర్యాప్తు వైపు కొనసాగుతూ వారిని పట్టుకునేందుకు మాత్రం అంటే వెంటాడే పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో మహిళా ఎస్ఐ ప్రవల్లికపై జరిగినటువంటి ఈ దాష్టికం మాత్రం యావత్ మహిళా లోకం కూడాను ఖండిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత కల్పిస్తున్నాం, ఈ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఇర్రెస్పెక్టెడ్ ఆఫ్ పార్టీ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి చట్టపరంగా ఏ శిక్షను కూడా విధించడానికి తాము వెనకాడబోమని చెప్పేసి తేల్చి చెప్తున్న ఈ నేపథ్యంలో ఈ రోజు అందరినీ కంటతడి పెట్టించడంతో పాటు మహిళలు అడ్డుగోడను రక్షించవలసిన ఆమె ఈ రోజు రక్షణ కరువైనటువంటి పరిణామాలు ఆ చక్ర దిగ్బంధంలో ఉన్నటువంటి ప్రబలికి వచ్చిన దాంట్లో ఎటువంటి అతిశేషం లేదు. ఇంతమంది క్రౌడ్ గ్యాదరింగ్ లేనప్పుడు కూడా వాళ్ళు తండోపతండాలుగా అంటే నడక మార్గం కూడా గమ్యం చేరుకోవాలని పోలీసులు సూచించినప్పుడు బైక్ ర్యాలీ కింద వచ్చారు. వై జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి అంటే కొత్త రోడ్ జంక్షన్ బైకులన్నీ పక్కన పెట్టారు. అక్కడ నుండి నడుచుకుని వెళ్ళమంటే ఒక్కసారిగా ఆ ఉన్న బ్యారిగేట్లు కూడా తోసుకొని లోపలికి వచ్చిన క్రమంలో వచ్చిన అన్యాయంతో ఎక్కడ ఎస్ఐకి ప్రమాదం పొంచి ఉంటుందో అన్న ఉద్దేశంతో అంటే ఇన్ఛార్జి చెప్పిన మాటల్లో ఆమె మాత్రం ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మాకు సహకరించాలని కోరానని చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని నిర్ధారించడానికి అసలు ఆయన దగ్గర సాక్ష్యాలు ఏవి లేవు. అలాగని కూడా ఆ సాక్ష్యాలు పొందుపరిచినా కూడా ఆమె అంటే ఆమెకు ఉంచినట్టు ఇంకన్ని చూస్తే కనుక తనకు ప్రాణహాని ఉందన్నట్టు భయం మాత్రం ఆమెలో నెలకొందనలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్. ఈ విషయంలో మాత్రం పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్ ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేశారు, 21 మందిని నిందితులు చేశారు. వాళ్ళు మాత్రం అజ్ఞాతంగా వెళ్తుందో వారిని వెతికేందుకు మాత్రం పోలీస్ బలగాలు రంగంలో దిగేసారు. రైట్ సత్యనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా జగన్ శ్రీకాకుళం పర్యటనపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. వైసీపీ నేతల తీరుపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఎస్ఐ ప్రవళికపై దాడి ఘటనలో కీలక చర్యలకు ఆదేశించడం జరిగింది పోలీసు శాఖ. పోలీసులపై దూసుకొచ్చిన వారిని వదిలిపెట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై కేసులు నమోదు చేయాలని శ్రీకాకుళం పోలీసులకు ఆదేశించింది పోలీసు శాఖ. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది పోలీసు శాఖ. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదుకు ఆదేశించింది. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదంటూ పోలీసు శాఖ స్పష్టం చేస్తూ ఉంది. ఇంకోవైపు మహిళా ఎస్ఐ ప్రవళికని రక్షిస్తే కేసులేంటి అని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ ఉంది వైసీపీ. కేసులకు భయపడేదే లేదంటున్నారు వైసీపీ నేత చింతాడ రవికుమార్.
కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.